పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి శిక్షణ. కృత్రిమ రక్తాన్ని ప్రయోగశాలలో తయారు చేయలేనటువంటి అమూల్యమైనటువంటి పదార్థం రక్తం. ప్రత్యామ్నాయం లేదు రక్తానికి. ప్రయత్నం చేశారులే కానీ 10 బ్లడ్ ప్యాకెట్లు కాదు 20 బ్లడ్ ప్యాకెట్లో కూడా ప్లేట్లెట్స్ కానీ రక్త కణం తెల్ల రక్త కణం కావట్లా. ప్రస్తుతానికైతే లేదు, భవిష్యత్ సంగతి చెప్పలేము. మెడికల్ సైన్స్ రకరకాల ఇన్నోవేషన్ చేస్తూ ఉంది. రక్తం విధులకు సమానమైనటువంటి ప్రత్యామ్నాయం లేదు. అనుక్షణం జీవకణజాలానికి అవసరమైన ఆక్సిజన్ సరఫరా చేస్తూ వ్యర్థ పదార్థాలను విసర్జించి అమూల్యమైన విధులను నిర్వర్తిస్తున్నటువంటి రక్తం జీవితాలకే ఆధారం అవుతున్నది. ఒక వ్యక్తి ప్రమాదాలు, తీవ్ర వ్యాధులు, ప్రసవాలు, రక్తహీనత కలిగిన వ్యక్తులకు ఎముకల మజ్జల లోపాలు, శక్తి శస్త్రచికిత్సలు, ఇతర అత్యవసర సందర్భాల్లో రక్తం అవసరం అవుతూ ఉంది. సో ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా రక్తదానం చేసేవాళ్ళు రక్తదాతలుగా మనకి దేవుళ్ళలాగా కనిపిస్తారు. రక్తదానం చేయడంతో నిండు ప్రాణం నిలబడుతుంది. ఆ కుటుంబాలు నిలుస్తాయి. సమయానికి రోగికి సురక్షితమైన రక్తదానం చేయటం వల్ల ఆ విధంగా భగవంతుని రూపంలో వాళ్ళు మా మనిషిని రక్షించినట్టుగా భావించవచ్చు. సో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ రోగులు రక్తదాతల అమూల్య సేవలతో ప్రాణాలు నిలబెట్టుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. సో ప్రాణదాతలు విశేష కృషి, స్వచ్ఛంద రక్తదాతల కృషి ఫలితంగా ఈ రక్తదాన ఉద్యమం నడుస్తూ ఉంది. నూతన రక్తదాతలను ప్రోత్సహించాల్సిన అవసరం, రక్తదానం పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం మనందరి మీద ఉంది. జనరల్గా ఏదో ఆడే రోజు ఈడో రోజు అని కాకుండా రక్తదానానికి సంబంధించి మనందరం కంకణబద్ధులమై ఉండాలి. సో రక్తం ఏ గ్రూపు, బి గ్రూపు, ఏబి గ్రూపు, ఓ గ్రూప్ అనే గ్రూపులుగా విభజించబడింది. సో రక్తాన్ని ఏదైతే ఉన్నదో రక్తాన్ని ఏబిసిడి, ఏబి, ఓ అనేటువంటి గ్రూపులుగా వర్గీకరించినటువంటి కార్లాండ్ స్టైనర్ ఎవరైతే ఉన్నారో ఆయనే ఈ రక్తదానానికి సంబంధించినటువంటి ఆనవాయితీని తీసుకొచ్చాడు. 2025కు సంబంధించి మనం తీసుకున్నప్పుడు రక్తదానం ఆశలు నిలుపుదాం, ఐక్యతతో ప్రాణదానం చేద్దాం అనేది అటువంటిది. మళ్ళీ నినాదం నేను చెప్తాను. రక్తదానం ఆశలు నిలుపుదాం, ఐక్యతతో ప్రాణదానం చేద్దామనే నినాదాన్ని తీసుకుంది. ప్రపంచ రక్తదాన దినోత్సవ వేదికగా రక్తదాన శిబిరాలు, రక్తదాతల నిస్వార్థ సేవలు గుర్తించాల్సిన అవసరం ఉంది. సెమినార్లు లేదా కార్యక్రమాలు, ర్యాలీలు, సెలబ్రిటీలతో క్యాంపెయిన్లు, వీధి నాటికలు, ఫ్లాష్లు, షార్ట్ ఫిలిమ్స్, వీడియోస్, మాబ్స్, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం, సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో ఎన్జిఓస్, న్యూ లక్ష్య ఎన్జిఓతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాయి. నెహ్రూ యువజన సంఘాలు కూడా ఇందులో భాగస్వాములు అవుతూ ఉన్నాయి. అంతర్జాతీయంగా కూడా అనేక సేవా సంస్థలు, ప్రజా ఆర్గనైజేషన్స్ ఇందులో పనిచేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. రక్తం, ప్లేట్లెట్స్ లాంటి ఇతర రక్త ఉత్పత్తులు దాతల కొరత భారత్ను బట్టి పీడిస్తూ ఉంది. యువజనాభా అధికంగా ఉన్నటువంటి మన దేశంలో 165% ఉన్నటువంటి మన దేశంలో 18 నుంచి 65 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరు ఎప్పుడైనా రక్తదానం చేయొచ్చు. 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయొచ్చు. మహిళలు కూడా మెన్సెన్స్ టైంలో రక్తదానం చేయొచ్చు. శరీరం బరువు 45 కేజీలు ఉండాలి. రక్తంలో కనీసం హెమోగ్లోబిన్ 12.5 గ్రాములు ఉండాలి. సో ఆ విధంగా రక్తదానానికి ఎవరు అర్హులు అనే దానికి సంబంధించి ఈ విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను పెద్దలారా, మిత్రులారా. సో ఇట్లాంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సో దాని తర్వాత దాతలు పలు ప్రయోజనాలు కలుగుతాయి. దాత శరీరంలో రక్తం రాళ్ళు, బ్లడ్ స్టోన్స్ రావు, స్థూలకాయం రాదు, గుండెపోట్లు రావు, క్యాన్సర్ రాదు. ఇట్లాంటి మానసిక సంతృప్తి పెరుగుతుంది. ప్రాణదానం చేసిన వాళ్ళు అవుతారు. దేశంలో సేవాభావం పెరుగుతుంది. గుండె ఆరోగ్య పరిరక్షణ, నూతన రక్త కణాలు ఉత్పత్తి కావటం లాంటి ప్రయోజనాలు రక్తదాతలకు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా సాలీనా మనం చూసుకున్నప్పుడు 120 మిలియన్ల రక్తదానాలు, అందులో భారత్లో 11.45 మిలియన్ రక్తదానాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. భారత్లో 13 మిలియన్ల రక్తదానాలు అవసరం ఉంది. అంటే 13 మిలియన్ల రక్తదానాలు అవసరం అయితే 11.45 మిలియన్లు, అంటే ఇంకా 1.5 మిలియన్ రక్తదానాలు స్కేర్సిటీ ఉన్నది. దాన్ని మనం అవేర్నెస్ ద్వారా పెంచాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. సో దాంతోపాటుగా 170 దేశాల్లో 12,700 బ్లడ్ బ్యాంకులు నడుస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా. 170 దేశాలను తీసుకుంటే అందులో 12,700 బ్లడ్ బ్యాంకులు నడుస్తున్నాయి. ఇవాళ రేపు ప్రతి ల్యాబ్ వాళ్ళు బ్లడ్ బ్యాంకునే నడుపుతున్నట్టుగా భావించవచ్చు. ప్రత్యామ్నాయం ఏ హాస్పిటల్లో వాళ్ళది కథ అయిపోయింది. దాని మీద రూల్స్ అండ్ రెగ్యులేషన్సే లేవు. సో పరిస్థితులు అట్లానే ఉన్నాయి. సో ఇది పరిస్థితి మిత్రులలో. ప్రతి దేశంలో 1000 మందిలో 33% రక్తదానం చేస్తుండగా భారత లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 1000కి 4 మాత్రమే రక్తదానం చేస్తానికి ముందుకు వస్తున్నట్టుగా అర్థమవుతుంది. ప్రభుత్వాలు, బ్లడ్ బ్యాంకులు, ఆసుపత్రులు, స్వచ్ఛంద సంస్థలు, స్వచ్ఛంద సేవకులు, సోషల్ వర్కర్లు, నెహ్రూ కేంద్రాలు, ఉన్నత విద్యా సంస్థలు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వీళ్ళంతా కూడా రక్తదానం మీద పెద్ద ఎత్తున క్యాంపెయిన్ జరుగుతూ ఉంది. ఢిల్లీ లాంటి నగరాల్లో అవసరం కన్నా అధికంగా రక్తదాతలు ఉన్నారు. బీహార్ లాంటి చోట్ల రక్తదాతల తీవ్ర కొరత మనకి కనిపిస్తూ ఉంది. రక్తదానంతో పాటు అవయవదానం, ఆర్గాన్ డొనేషన్స్ కూడా ప్రధానమైంది. నేత్రదానం, ఇట్లా ఆర్గాన్ డొనేషన్ కూడా ఉద్యమంలాగా నడుస్తుంది. సో రక్తదానమే 100కి 4 నుంచి 6% ఉంటే ఆర్గాన్ డొనేషన్ 0.100కి 1000కి
4% ఉంటే ఇది కూడా 1000కి 0.2 లాగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కడు సాలీనా కనీసం 2 లేదా 3 సార్లు రక్తదానం చేయటం మంచిది, ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా అత్యవసర సమయాల్లో రోగులకు ఇది అవసరం పడుతుంది. ఆయా రక్త గ్రూపులు వాళ్ళు ఇవ్వడం వల్ల వాళ్ళ ప్రాణాలు నిలబడతాయి. రక్తం కొరత ప్రాణాలు పోకుండా కాపాడిన వాళ్ళు అవుతారు. యువదాతలు నడుము బిగించి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అభాగ్యులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. నిరుపేదలని ఆదుకోవాల్సిన బాధ్యత యువత మీద ఉన్నది. ముఖ్యంగా రక్తదాతల మీద ఉందని తెలియజేసుకుంటూ, పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయండి. సో ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటా ఉన్నాను. రక్తం ఎప్పుడు అవసరం అవుతుందనేది నేను ఇప్పటికే చెప్తున్నాను. రక్తం ఎప్పుడు అవసరం అవుతుందంటే ప్రమాదాలు జరిగినప్పుడు, కాలిన గాయాలు, ఆపరేషన్లు అంటే శస్త్రచికిత్సలు జరుగుతున్న టైంలో, తీవ్ర రక్తహీనత ఉన్నప్పుడు, తలసీమియా లాంటి రక్త కణాలు తేడా ఉండేటువంటి పుట్టుకతో వచ్చే జబ్బు, హిమోఫీలియా ఉన్న వారికి పుట్టుకతో వచ్చేటువంటి జబ్బు, అదేవిధంగా ప్రసవ సమయంలో డెలివరీ టైంలో మహిళలకి, గర్భిణీ స్త్రీలకి రక్తస్రావం జరిగినప్పుడు, క్యాన్సర్ రోగులకి రక్తం అవసరం పడుతూ ఉంది. సో రక్తదానానికి ఎవరు అర్హులు అనే దానికి వచ్చినప్పుడు, ఈ రక్తదానానికి సంబంధించి ఎవరు అర్హులు అనే దానికి వచ్చినప్పుడు, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు రక్తదానం చేయొచ్చు. 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు రక్తదానం చేయొచ్చు. 45 కేజీల కంటే ఎక్కువ బరువు ఉన్న వాళ్ళు రక్తదానం చేయొచ్చు. అదేవిధంగా రక్తం కనీసం 12.5 గ్రాములు హెమోగ్లోబిన్ ఉన్న వాళ్ళు రక్తదానం చేయొచ్చు. నాడి నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకోవాలి. ఉష్ణోగ్రత 30 డిగ్రీలు అంటే జ్వరం ఉండకూడదు. రక్తదానానికి ఎవరు అనర్హులు అంటే 18 నుంచి 65 సంవత్సరాల 15 సంవత్సరాల లోపు 60 సంవత్సరాలు నిండిన వాళ్ళు. 60 అనేది మెడికల్ సైన్స్, 65 ఛాన్సెస్ ఉన్నాయి. సో రక్తదానం చేసేవారు 90 రోజులు లోపు రక్తదానం చేయకూడదు, 89 రోజులైనా చేయకూడదు. ఎయిడ్స్ జబ్బు ఉన్నవాళ్ళు అంటే హెచ్ఐవి ఉన్నవాళ్ళు, హెపటైటిస్ బి కామెర్లు, హెపటైటిస్ సి కామెర్లు ఉన్నవాళ్ళు రక్తదానం చేయకూడదు. సిప్లిస్ అనే జబ్బు ఉన్నవాళ్ళు చేయకూడదు. కామెర్లు ఉన్నవాళ్ళు చేయకూడదు. క్యాన్సర్ ఉన్నవాళ్ళు చేయకూడదు. పిట్స్ మూర్ఛ ఉన్నవాళ్ళు చేయకూడదు. టీబీ ఉన్నవాళ్ళు రక్తదానం చేయకూడదు. రక్తహీనత ఉన్నవాళ్ళు, రక్తమే లేకపోతే రక్తహీనత ఉన్నవాళ్ళు రక్తదానం చేస్తారు. షుగర్ ఉన్నవాళ్ళు, టైఫాయిడ్ ఉన్నవాళ్ళు రక్తదానం చేయకూడదు. మలేరియా ఉన్నవాళ్ళు రక్తదానం చేయకూడదు. ఐబీపీ ఉన్నవాళ్ళు రక్తదానం చేయకూడదు. మెన్సిన్ సైట్ అప్పుడు రక్తదానం చేయకూడదు. ఇది మహిళలకు సంబంధించిన అంశం. పెద్ద ఆపరేషన్ జరిగి 6 నెలల లోపు, చిన్న ఆపరేషన్ జరిగినా కూడా 6 నెలల లోపు రక్తదానం చేయకూడదు. సో రక్తదానం చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తకు వచ్చినప్పుడు కొద్దిసేపు విషయాన్ని తీసుకోవాలి. పావుగంట నుంచి అరగంట తీసుకుంటే మంచిది. ద్రవ పదార్థాలు తీసుకోవాలి. మత్తు పదార్థాలు తీసుకోవడం, పొగదాగటం వంటివి చేయకూడదు. గంట వరకు బరువు పనులు చేయకూడదు. గంట తర్వాత ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చు. కొంతమంది రొమాన్స్ చేయొచ్చు అంటున్నారు, దానికి దీనికి సంబంధం లేదు. గంట తర్వాత అన్ని పనులు, మీ రెగ్యులర్ పనులు అన్నీ చేసుకోవచ్చు, ఏ పనులు చేసుకునే ఆ పనులు. సో సోదరులారా, సోదరిమల్లారా, ఇది పరిస్థితి. సో ఇది ప్రధానమైనటువంటి ఎజెండాగా ఉన్నది. సో 1616 సంవత్సరంలో 1616 ఏప్రిల్ 17న ఈలియం హార్వే అనేటువంటి సైంటిస్ట్ రక్త ప్రసరణ సిద్ధాంతాన్ని రాసిండు. 1900 సంవత్సరంలో నోబెల్ గ్రహీత డాక్టర్ కార్ల్ ల్యాండ్ స్టైనర్ బ్లడ్ గ్రూపులను ఏ గ్రూపు, బి గ్రూపు, ఏబి గ్రూపు, ఓ గ్రూపు అనేటువంటి ఏ, బి, ఏబి, ఓ ఈ 4 రకాల గ్రూపులు, మళ్ళీ ఇందులో పాజిటివ్ నెగిటివ్గా మొత్తం 8 సబ్ గ్రూపులు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడైనా ఇదే వర్తిస్తుంది. రక్తం ప్రతి మనిషిలో 5 నుంచి 6 లీటర్ల రక్తం ఉంటుంది. నిమిషానికి 72 సార్లు ప్రదక్షిణ చేస్తుంది. ప్లాస్మా అనే లేత పసుపు రంగు ద్రవం ఉండే అసంఖ్యాక సూక్ష్మ కణాల సముదాయమే రక్తం. ఒక ప్యాకెట్ రక్తంలో 3 రకాల సముదాయాలు ఉంటాయి. అందులో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్. ఎర్ర రక్త కణాలు 250 మిలియన్లు ఉంటాయి. తెల్ల రక్త కణాలు 4 లక్షలు ఉంటాయి. ప్లేట్లెట్స్ 6 లక్షల దాకా ఉంటే 1 మిలియన్ అని కూడా అంటూ ఉన్నారు, వాళ్ళ స్వభావాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి. రక్త కణాల జీవితకాలం 120 రోజులు అనేది తెలియజేసుకుంటున్నారు. సేకరించినటువంటి రక్తాన్ని 2 నుంచి 8 డిగ్రీల మధ్య టెంపరేచర్స్ మధ్య భద్రపరుస్తారు. రక్తం గ్రూపులు ఇప్పటికే చెప్పాను, ఏ గ్రూపు, బి గ్రూపు, ఏబి గ్రూపు, ఓ గ్రూపు. ఇందులో ఏ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్, బి పాజిటివ్ నెగిటివ్, ఏబి పాజిటివ్ నెగిటివ్, ఓ పాజిటివ్ నెగిటివ్. ఓ నెగిటివ్ గ్రూపు ఇసుదాతలు, వాళ్ళు ఎవరికైనా డొనేట్ చేయొచ్చు బ్లడ్, ప్రపంచంలో ఎవరికైనా రక్తదానం చేయొచ్చు. సో ఈరోజే మీ జీవితకాలంలో ఒక్కసారైనా రక్తదానం చేయాలని నిర్ణయం తీసుకోండి. సో ఈ ప్రపంచంలో అంటే ఈ విశ్వంలో ఎక్కడైనా రక్తం రంగు విరిపే, ఎప్పుడైనా ఎక్కడైనా మీరు రక్తదానం చేయొచ్చు. సో దేశంలో, భారతదేశంలో, ఢిల్లీలో, గుజరాత్లో, తమిళనాడులో, బెంగాల్లో, పంజాబ్లో, హర్యానాలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ రక్తదాన ఉద్యమం నడుస్తుంది. సో మీ పుట్టినరోజు నాడు, మీ పెళ్లి రోజు నాడు, అదేవిధంగా పిల్లల యొక్క పుట్టినరోజు నాడు, మహనీయుల జయంతులు, వర్ధంతులు, అదేవిధంగా మీ అభిమాన నటుల పుట్టినరోజు నాడు బ్లడ్ డొనేషన్ చేయండి. ఆ విధంగా రక్తదాన ఉద్యమాన్ని బలోపేతం చేయండి, ప్రాణం కాపాడండి. మీరు రక్తదానం ఇంకేదైనా దానం చేయాలంటే ఆస్తితోని, అంతస్తుతోని ముడిపడి ఉన్నది. కానీ రక్తదానం మాత్రమే ఒక మంచి మనసుతోని ముడిపడి ఉన్నది, విశాల మానవత్వంతో ముడిపడి ఉన్నది. ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి, కనీసం ఒకసారైనా రక్తదానం చేసే ప్రయత్నం చేయడానికి తెలియజేసుకుంటూ, సో న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ తన పాత్ర ఎప్పుడు నిర్వర్తించుకుంటూ వచ్చింది. సో భవిష్యత్తులో కూడా తన కర్తవ్యాలు నిర్వర్తిస్తుందని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.